ఓహో, మీరేనా అమాయక ప్రజల మాన ప్రాణాలతో చెలగట్టమాడే నరరూప రాక్షసులు? అవును, మీరు చేసే దురాఘాతులు అరికట్టి ప్రభుత్వం మిమ్మల్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తే మరి మీరు ఇలా ఎదురులేని పరక్రమంతులైన ఈ పులి బొబ్బలను అరెస్ట్ చేసి యావజ్జీవ కారాగార శిక్షణ తప్పు చేసింది ఈ ప్రభుత్వమే. అపూర్వ సహోదరు లాంటి మమ్మల్ని ఏ జైలు గోడల మధ్యలోనైనా ఈ పాతాల లోకాన్నైనా బంధించిన కొట్టుకొని ఈ విశాల భారతవాణిలో వివరించగల సామ్రాజ్యం మాకు. అయితే ఇప్పుడు మీరు ప్రభుత్వం కళ్ళు కప్పి బయట తిరుగుతున్న ఖైదీలు అన్నమాట. అవును, మసిగా ఉన్న నీ సోకు చూసి మసిగా ఉన్న నీ సోకు చూసి నాలోనే రసికత్వం తొందరపడుతుంది. అమ్మాలు కలకలలోని తగలల మెరిసి నీ కన్నె వీడు అందాలను దుర్రుకోవాలని ఆరాట పడుతుంది నా మనసు. నేనెవరో నా చరిత్ర ఏంటో తెలుసుకొని మాట్లాడుతున్నావా? పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎంతో పేరు ప్రతిష్ట గల ఇన్స్పెక్టర్ విజయ్ మరవల్లి. మమ్మల్ని అరెస్ట్ చేసి మాకు జైల్లో వేపించి మాకు చెప్పగోడు తినిపించి ఇదంప చేసిన ఇన్స్పెక్టర్ ఇదే మరదల పొత్తడైన బతుకులను బతుకం చేయాలనుకున్నా విజయ్ మరదలవా నువ్వు? అవును, మీలాంటి ఎంతో మంది దుర్మార్గులను ఎంతో సాహసవంతంగా ఎదిరించి అరెస్ట్ చేసిన విజయ్ మరదల్ని. నీ అంద చందాలే కాదు, నీ చరిత్రలో కూడా మాకు బాంధవ్యం కలిసిందన్నమాట. నీ బావ విజయ్ శక్తి సంపన్నుడని విజయ్ గర్వంతో వాడి పేరుతో తప్పించుకోవాలని ప్రయత్నించుకే వగలాడు. రాక్షసుడా, నా విషయంలో అదుపు తట్టావా? భీకర చాసన చేసిన ఆదిశక్తిగా నీ మీదకి రావాల్సి వస్తుంది. బీ కేర్ఫుల్. మా ముందు భీకర జాతర చేస్తావా? ఇక్కడమే నిన్ను చంపి ఈ తలను ఈ దూరానికి అడకట్టి ఈ జాతరు పశువుల వధిస్తాము. ఆగండి, అబలను ఆడదాన్ని నన్ను చంపడం మీకు న్యాయం కాదు. ప్లీజ్ నన్ను వదిలేయండి. నీ అందమైన శరీరాన్ని చేల్చే ఆ కండలతో పులి పప్పులు అనే అక్షరాలను పేరుస్తా. మా పేరు చదువుకొని నీ బావ గుండె పగిలి పప్పుల కూలి చావాలి. అదే నాకు కావాలి. చేతులకు దండం పెడతాను, నన్నేం చేయకండి. ప్లీజ్ నన్ను వదిలేయండి. రమ్మను, ఎక్కడ కొండల్లో కాదు ఈ జనం గుండెల్లో రాస్తావాడు చావని. రమ్మను. రాయే ఎక్కడి పోతామో మనం మీతో కూర్చొని రాయే రావే
ఒంటరిగా ఉన్న అర్థాన్ని పోయినారా మీ అత్యాచారం? ఎవరా నువ్వు? ఎవరు పడతావాడు రావడానికి, ఎవరు పడతావాడు పోవడానికి? ఇదేమన్నా పశువుల దొడ్డ, పశువుల దొడ్డ, యాదవర అడ్డ. ఉండదు, ఉండదు. చావాల్సిందే తప్ప, చావాల్సిందే తప్ప. మమ్మల్ని ఎదిరించే మగాడు ఇంతవరకు పుట్టలా, మమ్మల్ని మా చేతల్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తే నామరూపం లేకుండా మా చేతుల్లో అయిపోతావు.